అట ఎస్సీఓ దేశాలు 12 దేశాలు ఉన్నాయి. మన విజువల్లో చూడండి. నిజంగా నాకైతే చాలా ఒక మీరేమనుకున్నా పర్లేదు, బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆనందం, చెప్పలేనటువంటి ఆనందం అనిపిస్తోంది. ఆ కుక్క పక్కన నిల్చొని ఆ సైలెంట్గా ఉరిమిరివి చూడాలు, గుంటనక్క వేషాలు వేసి చూడాలి చూస్తూ ఉంటే వాడొక వెల్కమ్ చేసేటువంటి ఆ వెల్కమ్ పర్సన్ లాగా ఓ సెక్యూరిటీ బాడీగార్డ్ లాగా పక్కన నిల్చొని పోయాడు. కానీ ఏమాత్రం మాట్లాడలేదు, ఉలుకులేదు పలుకులేదు వాళ్ళ దగ్గర. వాడు ఉగ్రవాద దేశాన్ని ఉగ్రవాదులను పెంచి పోషించొద్దు, ఉగ్రవాదులను ఖండించాలంటే వాడు మాట్లాడలేదు. ఇక్కడ పుతిన్ మోదీ వెళ్తున్న విజువల్ ఉన్నాయి కదా, ఒక్కసారి హోల్డ్ చేయండి పీసీఆర్. వాడు మొహం చూపిద్దాం భారతీయులకి మళ్ళీ ఒకసారి ప్లీజ్. సో దాంట్లో మీరు గమనించండి, దాంట్లో వాడు మొహం మీరు గమనించండి. ఎస్ ఎగ్జాక్ట్గా వచ్చాడు చూడండి. ఎస్ ఇక్కడ చూడండి, ఆ గుంటనక్క వచ్చింది చూడండి. ఆ గుంటనక్క ఉరిమిరిమి చూస్తోంది, కళ్ళ కింద నుంచి దాక్కొని చూస్తోంది. అక్కడ మీకు జూమ్ అవుతుంది చూడండి, హోల్డ్ చేయండి. సో అక్కడ దాంట్లో మరోవైపు పుతిన్, జిన్పింగ్ అండ్ మోదీ ముగ్గురు కూడా కలుసుకొని ఉగ్రవాద దేశాలను మొత్తం కూడా మనం ఖండించాలి, ఉగ్రవాద చర్యల్ని మొత్తం మనం రూపుమాపాలని చెప్పి వారంతా మాట్లాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, ఆడుతూ, పాడుతూ, ఒక రకంగా చెప్పాలంటే వారంతా ఒక ఫ్రెండ్లీగా కలిసిపోయి ఒక మంచి గెట్ టుగెదర్ లాగా అనిపిస్తుంది. అందరికి మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటే, వారంతా ఎంజాయ్ ఇన్ ద సెన్స్ వారంతా ఒక కలివిడిగా కలిసిపోతూ ఉంటే, ఈ నీచ్ కమిన్ కుత్తగాడు పక్క నుండి పోయి మనకేం అర్థం కావడలే, నేను ఎందుకు వచ్చిన నాయన అనుకుంటున్నాడు. నువ్వు రాకున్నా బాగుండేది, ఇక్కడికి వచ్చి అనవసరంగా నువ్వు ఉగ్రవాద దేశంగా మళ్ళీ అన్ని దేశాల ముందు ముద్ర వేసుకున్నావు, వీడికి వచ్చి అనవసరంగా పరువు తీసుకున్నావు. కనీసం నీకు తలెత్తుకునేటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. కనీసం ఒకవైపు చూడాలన్నా కూడా భయపడిపోతున్నాడు. నిజంగా నాకు తెలిసి మోడీ అలా వెళ్తూ ఉంటారు, రెండు సింహాలు అలా నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఐ మీన్ ఇక్కడ రాజకీయంగా ఏం లేదు, బట్ భారతీయ ప్రధానిగా, రష్యా ప్రధానిగా వాళ్ళిద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి నేను వారిని ఉద్దేశించి మాత్రమే చెప్తూ ఉన్నాను. సో ఆ రెండు సింహాలు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక గుంటనక్క కళ్ళ కిందకేం చూస్తోంది, ఓ గుంటనక్క ఉరిమిరిమి చూస్తోంది. ఆ విజువల్స్ నిజంగా మీకు అర్థమవుతోందా? అక్కడ మొత్తం ఉద్దేశం వల్ల ఉగ్రవాదాన్ని రూపుమాపాలి. ఉగ్రవాద దేశం ఏది? మళ్ళీ ఈ ఫాల్తుగాడే ఉగ్రవాదానికి ₹1 కోటి ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు. మరి అవన్నీ చర్యలు ఇలా ఉండగా ఆ షెహబాజ్ షరీఫ్ ఫోటో చూడండి ఒకసారి. షెహబాజ్ షరీఫ్ కళ్ళు చూడండి, కనీసం తల తిప్పట్లేదు, తల కిందికి వేసుకొని ఉండిపోయాడు. ఇది పాపిస్ట్ పాకిస్తాన్ కుక్క యొక్క దుర్బుద్ధి. సో ఇంకా ఇలా పోతూ ఉంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో అన్నీ ఒక రకంగా పాకిస్తాన్ టార్గెట్గా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా పాకిస్తాన్ టార్గెట్గానే ఉన్నాయి. సో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలపైన కొంత కఠినాత్మకంగా వ్యవహరించాలి, ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలి, ఉగ్రవాదం లేకుండా చేయాలి. ఇవి పుతిన్, మోదీ అండ్ ఇతరత్ర దేశాధినేతలు తీసుకున్న డిసిషన్. సో ఈ డిసిషన్లో అందరూ కట్టుబడే ఉన్నారంట. కానీ ఈ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గారు మాత్రం పట్టించుకోకుండా సైలెంట్గా నోరు మూసుకొని ఉండిపోయాడట, ఏ మాత్రం మాట్లాడకుండా. సో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ మీటింగ్లో ఆ ట్రేడ్కి సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరిగింది. సో షెహబాజ్ షరీఫ్ వాడు సైలెంట్గా పక్కన నిల్చుని పోయాడు, కానీ ఎక్కడ కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. ఎక్కడ చూడండి, ఎస్ ఎగ్జాక్ట్గా ఈ ఫోటో కోసం మీకు ఇప్పటివరకు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. సో ఈ ఫోటో చూడండి, వాడు గుంటనక్క ఎట్లా చూస్తున్నాడు, కళ్ళ కింద నుంచి పక్క దొంగ చూపులు, వాడు ఓరో చూపులు, ఉరుమురిమి చూడాలి చూస్తూ ఉన్నాం. చెంప చల్లు అనిపించాల్సింది, పక్కనే మోడీ అటువైపుగా తిరిగి చెంప చల్లు అనిపించాల్సింది. ఈ పిచ్చి ఫెలోగాడు వీడు దుర్మార్గుడు అయి ఉండి ఇంత దుర్మార్గాలకు పాల్పడుతూ మళ్ళీ ఉగ్రవాదాన్ని రూపుమాపాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎస్సీఓ మీటింగ్ హాజరయ్యాడని చెప్పి ఆ దేశాధినేతలతో కూడా చెప్పులు తీసి చెంపల పొంటి వాయించాల్సింది, అప్పుడైతే సెట్ అయ్యేవాడేమో. సో ప్రస్తుతానికి టియాన్జిన్ దగ్గర చైనాలో ఈ మీటింగ్ జరుగుతోంది. అయితే పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ వాస్ సీన్ లుకింగ్ ఆన్ విత్ ఏ గ్రిమ్ ఎక్స్ప్రెషన్ ఆన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎంగేజ్డ్. చూడండి అక్కడ ఎలా చూస్తున్నాడు, ఆ విజువల్ గమనించండి ఎలా చూస్తున్నాడు. ఊర కళ్ళ కింది గుంటనక్కలాగా. ఇంకేదైనా పదాలంటే కొత్తగా మీరు చెప్పండి, నేను కామెంట్స్ చదువుతాను. ఆ గుంటనక్క వేషాలు వేస్తూ గుంటనక్కలాగా దొంగ చూపులు చూస్తూ ఉన్నాడు. రెండు సింహాలు నడిచి వెళ్తూ ఉంటే భయంగా నాపై ఎక్కడ పడిపోతారో, ఎక్కడ వెచ్చుకుపడతారో, నన్ను ఏం చేస్తారని చెప్పి భయంగా అలా చూస్తూ ఆ విజువల్ మనకు కనబడుతోంది. సో మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో బిఫోర్ దాట్ ఇక్కడ ఎస్సీఓ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఒక రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిజాన్ని అంతమొందించడమే, ఆ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేయకూడదు. సో టియాన్జిన్లో ఈ మీటింగ్ జరుగుతోంది. సో వివిధ దేశాధినేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దేశాలకు సంబంధించి దిస్ కేమ్ అగేన్స్ట్ బ్యాక్డ్రాప్ ఆఫ్ హై టెన్షన్స్ బిట్వీన్ న్యూఢిల్లీ అండ్ ఇస్లామాబాద్. సో ఇస్లామాబాద్ మరియు ఢిల్లీకి సంబంధించి రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన అంశాలు ఇక్కడ చర్చకు వచ్చాయి. రెండు దేశాల మధ్య ఆ యుద్ధానికి సంబంధించి ఆ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను కూడా వారు తప్పుబట్టారు. ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఆ పేరు ప్రస్తావనకు వచ్చింది అక్కడ. ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంస్థ నుంచి ఉద్భవించినటువంటి ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఈ పహల్గామ్ దాడి ఘటనకు కారణం అని చెప్పి ఎస్సీఓ దేశాలు కూడా
నిర్ణయానికి వచ్చాయి. ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన వెనుక ఉన్నది పాకిస్తాన్ అని తేల్చేశాయి. సో పాకిస్తాన్ డబుల్ స్టాండర్డ్గా మీరు కూడా ఉగ్రవాద దేశంగా మేము కూడా బాధితులమే అని చెప్పేటువంటి మాటలను మళ్ళీ మీరు వెళ్ళిపోయి వేరే వాళ్ళ దగ్గర ఉగ్రవాద చర్యలకు పాల్పడే దాని డబుల్ స్టాండర్డ్ని అంగీకరించమని చెప్పి ఎస్సీఓ దేశాలు చెప్తూ ఉన్నాయి. సో ఏదేమైనా షహబాజ్ షరీఫ్ ఆ పిచ్చి కుక్క 2 సింహాలు గర్జిస్తూ వెళ్తున్నటువంటి ఆ విజువల్స్లో గుంటనక్కలాగా చూడడం మీరు చూసారు కదా. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. పాకిస్తాన్ అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధాని డైరెక్ట్గా ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు వచ్చారా బాబు, నా పరువు పోయింది అన్నట్టుగా భావిస్తున్నాడు. అసలు పరువు ఉంటే కదా పోవడానికి. సో ఒక రకంగా ఇన్నర్ ఫీలింగ్ బహుశా ఏమై ఉంటుందంటే ఎందుకు వచ్చాను అనవసరంగా రాకుండా అయిపోయేది, ఇడికి వచ్చి అనవసరంగా ఇజ్జత్ తీసుకుని ఇప్పటికే దేశాధినేతల్లో నాకు అసలు విలువ లేకుండా పోయింది, నా బతికే అంత ఆగమైపోయింది, నేను ఊరికనే పాకిస్తాన్ ప్రధానిగా చేసి నా పరువు పోగొట్టుకుంటున్నానని చెప్పి తనంతట తాను భావించి ఉంటాడు. సో ఏదేమైనా పాకిస్తాన్ ఇప్పుడు ఎస్సీఓ దేశాల ముందు కూడా ఒక దోషిగా నిలబెట్టింది భారత్. సో పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని చాలా కరాఖండిగా తేల్చేసింది ఎస్సీఓ కూడా. సో పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పడంతో పాటుగా ఉగ్రవాద చర్యలకి పాల్పడే దేశాలపైన కూడా కఠినాత్మకంగా చర్యలు తీసుకోవాలని ఒక డిసిషన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చెప్పుకొచ్చింది. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి.